ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాం. పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నారు. పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళని ఆలోచించి పేదవాళ్ళ ఓట్ల వల్లనే బ్రతుకుతున్నారు. పేదవాళ్ళు ప్రజలంతా ఈ గొప్ప వాళ్ళకు న్యాయం చేస్తున్నారు. కానీ వాళ్ళ కడుపు కోత కూడా వీళ్ళు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఇదంతా నిత్యావసరాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఒక గ్రామ్ గోల్డ్ కొనడానికి కూడా లేదు. దుబాయ్ లో తక్కువ ఉంది అంటున్నారు. అక్కడ ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల తక్కువ చేశారు. ఇక్కడ ఎందుకంటే ఎప్పుడైనా తగ్గించాలి. గోల్డ్ రేట్ ఉండడం వల్ల దొంగలు తయారైతున్న ఒక ఆడపడుచు బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి గోల్డ్ రేట్ తీసేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాం. ఒక ఆడపడుచుకు పెళ్లి చేయాలంటే చాలా కష్టాలు పడుతున్నారు. కనీసం ఒక గ్రామ్ పుస్తకం వేపిద్దాము, పెళ్లికి ఒక పుస్తకం పెడదామన్న పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ గోల్డ్ ప్రభుత్వం ఆలోచించి గవర్నమెంట్ ఆలోచించి గోల్డ్ రేటు తగ్గించాలని కోరుకుంటున్నారు. ఎంత మీ సామాన్యులు ఎంత కోరుకున్నా సరే గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకునే తప్ప తగ్గించదు కదా. ఈ గోల్డ్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల దొంగలు తయారైతున్నారు. దొంగలు మూటలు తయారైతున్నాయి. గోల్డ్ కోసమే ప్రాణాలు పోతున్నాయి. గోల్డ్ ను ఒక ఆడపడుచు బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితులు ఉన్నది గోల్డ్ పెట్టుకొని. అందుకోసం ప్రభుత్వం ఆలోచించి గోల్డ్ రేటు తీసేయాలి. ఒక ఆడపడుచు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఒక పెళ్లి చేయాలన్న ఒక గ్రామ్ పుస్తకం వేయించాలని పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి ఈ గోల్డ్ రేటు తగ్గించాలని కోరుకుంటున్నాం. తగ్గితే చాలా మంచిది. అందరూ పేదవాళ్ళ కాడికి ఉన్న వాళ్ళు గొప్పవారి దాకా చాలా సంతోషపడతారు. ఎందుకంటే పెళ్లిళ్ళు చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఆడపడుచులు ఉన్న ఇంటి తల్లిదండ్రులకు చాలా కష్టపడుతున్నారు. గోల్డ్ ఎందుకంటే ఒక ఇంటికి నా బిడ్డ వెళ్ళాలి, సకల సంతోషం కొద్ది ఉండాలి, నా బిడ్డ అని ఒక గొప్ప స్థాయిలో తల్లిదండ్రులు చూడాలనుకుంటారు. కానీ ఒక గ్రామ్ గోల్డ్ పెట్టడానికి కూడా అనుమతి లేకుండా బ్రతుకుతున్నారు. ఇప్పుడు మన దేశంలో ఒక 1 గ్రామ్ గోల్డ్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం మనం. తగ్గించారు, వేరే దాంట్లో తీస్తున్నారు రేటు, కూరగాయలలో తీస్తారు, దాంట్లో తీస్తారు, మళ్ళీ ఆటో ఛార్జీలలో తీస్తారు, ప్రతి దాంట్లో ఏదో ఒకటి చేస్తున్నారు. మరి ఎన్న తగ్గిస్తారు? ఏది ఆల్మోస్ట్ ఏది తగ్గుతలేదు. ఒక్కటి తగ్గిందంటే ఒకటి పెంచుతున్నారు, ఒకటి వేస్తే ఒకటి తగ్గిస్తారు. ఏ దాంట్లో తగ్గుతుంది, ఏ దాంట్లో పెడుతుంది. ఈ రోజు ఇది గ్యాస్ తగ్గిందని సంతోషించాలనా, బంగారం పెరిగిందని సంతోషించాలనా, ఆ దుబాయ్ లో పెరిగింది రేట్ తగ్గుతుంది అంటే ఇక్కడ తగ్గుతుందని గ్యారంటీ ఏముంది? ఇక్కడ తగ్గుతుందని గ్యారంటీ ఏముంది? తగ్గాలి, ఇక్కడ కూడా తగ్గాలి కదా. పేదవాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇక్కడ వీళ్ళని ఎవరు చూస్తారు? మరి మమ్మల్ని ఏం చూస్తారు? మరి మేమేం చేస్తాం? గవర్నమెంట్ అంతే డబ్బు నుంచి పేదవాళ్ళని చూస్తారు. పేదవాళ్ళ గురించి ఎవరు ఆలోచించాలి? పేదవాళ్ళకి ఎవరు చెప్పాలి? మరి పేదవాళ్ళ గురించి మీరు కూడా ఆలోచించండి సార్. మరి ఒకసారి ఆలోచించి చెప్పండి. మరి మీరు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఎవరు చూస్తారు? మరి మీరు చూస్తారా? అసలు ఏమింది? అసలు రేటు కానీ ఏది కానీ పెంచడం మాత్రం నచ్చలేదు సార్ మాకైతే. మీరు రేటు తగ్గాలి అని అనుకుంటున్నా, తగ్గాలి. పేదవాళ్ళు కూడా ఉన్నారు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరి గురించి సార్ మీరు ఆలోచిస్తే రేటు తగ్గించాలి. అందరి గురించి ఒకసారి మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా దృష్టి పెట్టండి. మీ వరకు మీ పిల్లలు మీ ఫ్యామిలీలు మీరు వరకు జాగ్రత్తగా ఉంటే కాదు, ఇక్కడ మమ్మల్ని కూడా చూడాలి కదా. మరి మా పరిస్థితి ఎవరు చూస్తారు? మరి మేము కూడా పేదవాళ్ళమే కదా. మిమ్మల్ని అడగటం లేకనా, మిమ్మల్ని చెప్పటం లేకనా? మరి మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎలా చేస్తారు? మరి మీరు మా పిల్లలు ఉన్నారు కదా, మా ఫ్యామిలీస్ ఉన్నాయి. మా ఊర్లలోకి రండి, మీరు ఒకసారి మా ఊర్లలో చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయి. మా ఊర్లలో పేద పరిస్థితి ఎలా ఉన్నాయి. గుడిసల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళకి ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు, గ్యాసులు రాని వాళ్ళు ఉన్నారు, స్టవ్ లేని వాళ్ళు ఉన్నారు, కట్టెలపై మీద చేసుకునే వంటలు చేసుకునే వాళ్ళు కూడా మా ఊర్లో ఉన్నారు. నేను చూపిస్తాను మీకు, రండి మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరికి పెంచారు? ఎవరికి ఫ్రీ ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు ఫ్రీగా? చెప్పండి, ఎవరు ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు ఫ్రీగా? మరి మాకు తెలీదా ఇచ్చిరని. ఏ పల్లెటూళ్ళు ఇచ్చారు రేవంత్ రెడ్డి? ఎక్కడ ఇచ్చిండు? ఏ ఊర్లు ఇచ్చిండు? వాళ్ళ ఊర్లు ఇచ్చిండా? వాళ్ళ బంధువులకు ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండు? మరి మాకు ఇచ్చిండా? గ్యాస్లు ఎక్కడున్నాయి? చేస్తే చెప్పండి సార్, మీరు మాట ఇవ్వండి. చేసేటట్టయితే మాట ఇవ్వండి, చేయకపోతే మాట ఇవ్వద్దు. ఒకటి తగ్గించడం, ఒకటి ఎక్కువ చేయడం ఏంది ఇది అసలు? పోతే అమ్మసాలు అయితే గ్యాస్ కానీ గోల్డ్ కానీ చాలా బాగా పెంచేశారు. మాలాంటి మామూలు మనుషులు తీసుకునే పరిస్థితిలో లేరు. ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఎలా చేస్తాము? ఒక గ్రామ్ గోల్డ్ కొనడానికి కూడా లేదు. దుబాయ్ లో తక్కువ ఉంది అంటున్నారు. అక్కడ ఏదో వాళ్ళ
ప్రాబ్లమ్స్ వల్ల తక్కువ చేశారు. ఇక్కడైతే మీరు తక్కువ చేయరు కదా. మా పిల్లలు ఎలా ఉంటారు? అది పోనీ గ్యాస్ అన్నారు, 500కి గ్యాస్ అన్నారు. ఇంతవరకు ఎవరు గ్యాస్ ఇచ్చింది లేదు 500కి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది, బానే ఉంది. ఫ్రీ బస్ అని పెట్టారు, కానీ ఆ ఫ్రీ బస్సులలో పని ఉన్న వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్తాము? పని లేని వాళ్ళు తిరుగుతారు. మేము బయటకు వెళ్ళే పరిస్థితి కాదు కదా. ఊరికి ఎందుకు వెళ్తాం పని లేకుండా? అది పెట్టి కూడా ఏమో అంతగా అనిపించట్లేదు ఫ్రీ బస్సు. ఇది ఓకే. గోల్డ్ విషయానిక మేము మామూలు మనుషులం తీసుకునే పరిస్థితిలో లేము. గ్యాస్ ఎంతకుంది, అన్ని రేట్లు పెరిగినాయి. అసలు మామూలు మనిషి పొద్దున వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, ఏం సంపాదిస్తారు? 500 వస్తాయి. దాంట్లో పిల్లలు ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఇంకా హాస్పిటల్ ఖర్చులు ఏంటి, చాలా అంటే చాలా పెరిగిపోయినాయి. అన్ని రేట్లు తగ్గించమని గవర్నమెంట్ సర్కార్కి, రేవంత్ రెడ్డి సర్కార్కి మా యొక్క మనవి.